జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ మిత్రులారా ఈరోజు జై స్వరాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ట్రేడ్ వింగ్ జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం గారు కార్యదర్శి మాటూరు కృష్ణమోహన్ గారు పార్టీ కార్యదర్శి ఆర్జే థామస్ గారు మిగతా కార్మిక నాయకులతో సమావేశం జరిగింది. అయితే జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే అర్హత ఉండి సొంత ఇల్లు లేక ఇప్పటికీ కిరాయి ఇళ్లలో తమ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నటువంటి వారికి ఆవాసం ప్రభుత్వం కల్పించాలనే డిమాండ్తో ఇప్పటికే ఒక అప్లికేషన్ ని జై స్వరాజ్ పార్టీ జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసింది. అయితే ఈ మా పార్టీ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ ఇచ్చిన పిలుపు మేరకి భవన నిర్మాణ కార్మికుల్లో ఎనలేని స్పందన వస్తుంది. ఇప్పటికే అనేక మంది దరఖాస్తులు తీసుకొని వాటిని ఫిలప్ చేసి రాష్ట్ర అధ్యక్షుడు యూనియన్ అధ్యక్షుడికి సమర్పించడం జరిగింది. ఈరోజు మౌలాలిలోని హౌసింగ్ బోర్డు ఖాళీకి చెందినటువంటి భవన నిర్మాణ కార్మికులు వారు ఈరోజు వచ్చి పార్టీ కార్యాలయంలో అప్లికేషన్స్ నింపి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ జై స్వరాజ్ పార్టీ జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ చెప్తున్నది ఏంటంటే అర్హత ఉన్నటువంటి ప్రతి భవన నిర్మాణ కార్మికునికి 250 గజాల ఇంటి స్థలము లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లుని తక్షణమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వాలనే డిమాండ్ ని జై స్వరాజ్ పార్టీ జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఇవన్నీ డిమాండ్ చేస్తున్నాయి. మేము రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ప్రతి గ్రామంలో అర్హత పొందినటువంటి అర్హత ఉండి ఇల్లు లేక ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి అప్లికేషన్స్ మేము తీసుకొస్తాం. మీ ఎంఆర్ఓలకి లేదా మున్సిపాలిటీకి కలెక్టర్కి ఈ లేబర్ ఆఫీసర్స్కి ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రాథమికంగా మీరు ఇమ్మీడియట్గా వాటిని స్క్రూటినీ చేసి నిజమైన అర్హులకి బాధాకరమైన విషయం మిత్రులారా 78 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి సొంత రాజ్యం వచ్చిన తర్వాత కూడా పడుకోవడానికి చారడు జాగా లేని పరిస్థితి ఉన్న సందర్భంలో ఇది బాధాకరం. నువ్వు సరే కొత్త నినాదంతో మేము ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో బాగు చేస్తామని వచ్చినావు కాబట్టి రేవంత్ రెడ్డి గారు జై స్వరాజ్ డిమాండ్ చేస్తుంది. తక్షణమే ప్రధాన ఎజెండాగా నువ్వు ఎన్ని చేసినా తింటారు తాగుతారు అటు పోతుంది కనపడదు. ఇల్లు ఇచ్చినావు అనుకో నువ్వు రాష్ట్ర ప్రజల హృదయాల్లో నిలబడతావు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకి తక్షణమే ఇవ్వాలని ఆ ఇంటి నిర్మాణానికి లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా 250 గజాల ఇంటి స్థలం తప్పనిసరిగా ఇచ్చి అది నిర్మాణం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని చేసినట్లయితే పేదలు లేని తెలంగాణ ఏర్పడుతుంది. ఎప్పుడైతే పేదలు లేని తెలంగాణ ఏర్పడుతుందో నువ్వన్న ప్రజా పాలన వస్తుంది, ప్రజా రాజ్యం వస్తుంది. అప్పుడు ప్రజలు సుఖ సంతోషంలో ఉంటారు. కాబట్టి మన తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చినాం అనే పేరు ఉంటుంది. కాబట్టి అది చెయ్యాలని డిమాండ్ చేస్తుంది జై స్వరాజ్ పార్టీ. ఈ పోరాటాన్ని ఈ ఉద్యమాన్ని ఒక మహా ఉద్యమంగా చేపడతాము. దీనికి యువకులంతా ముందుకు వస్తున్నారు, పేదలంతా ముందుకు వస్తున్నారు. అనేక మండలాల నుంచి మాకు ఇవ్వండి అప్లికేషన్స్, మేము చేస్తాం, మాకు లేవు, మా దగ్గరికి ఒక ఒక యూనియన్ నాయకుడిని పంపండి, లేదా ఈ ఏరియాలో మాకు కూడా ఒక లీడర్ని ఇవ్వండి, మేము తయారు చేస్తాం అంటున్నారు. చాలా సంతోషం. పేదల తరఫున పోరాటమే జై స్వరాజ్ పార్టీ ఎజెండాగా ఉంది. పోరాటంగా వారికి సదుపాయాలు కల్పించడమే మా ప్రధాన ఎజెండా. మీరందరూ ప్రజలు కూడా దీనికి సహకరించాలని కోరుతున్నాం. జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్.